హాయ్ దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మేమైతే బతుకమ్మ మరియు దసరా షాపింగ్ అయితే చేయడానికి నిన్న షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. వికారాబాద్ దగ్గర ఉన్న జేఎల్ఎం షాపింగ్ మాల్కి అయితే మేము వెళ్ళాము. మా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఒక్కొక్క కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను, ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా పాప డ్రెస్. టాప్కి వచ్చేసి కింద పూసల టైప్ అయితే ఇచ్చారు. పాయింట్ కూడా కింద వర్క్ అయితే ఇచ్చారు. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే కలర్ చాలా బాగా ఉంది. దీనికి వచ్చేసి ఒక చున్నీ కూడా ఇచ్చారు. ఇది దసరా కోసం అని తీసుకున్నాను మా పాపకి. దీని కాస్ట్ వచ్చేసి 1400 అయితే పడింది. ఇది కూడా ఇంకొక డ్రెస్ తీసుకున్నాము మా పాపకి. ఇదైతే బతుకమ్మ పండుగ రోజు వేద్దామని అయితే తీసుకున్నాను, క్రాప్ టాప్ టైప్. ఇది వచ్చేసి మల్టీ కలర్ అయితే ఉంది. లెహంగాకి కింద అయితే వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో. వర్క్ అయితే ఫ్రంట్ సైడ్ ఫుల్గా ఇచ్చారు. దీనికి కూడా ఒక చిన్న క్యూట్గా చున్నీ కూడా వచ్చింది. చున్నీకి అయితే లేస్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2000 అయితే పడింది. ఇప్పుడు చూపించే శారీ వచ్చేసి నా కోసం అయితే తీసుకున్నాను. చూడండి శారీ అయితే వర్క్ ఎంత బాగా వచ్చిందో. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్లౌజ్కి కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు. ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ లాగా సాఫ్ట్గా ఉంది. శారీ మొత్తం వర్క్ అయితే ఇచ్చారు. బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారు. చూడండి నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది. ఇది వచ్చేసి బ్లౌజ్. శారీ చూసేయండి. శారీ వచ్చేసి టోటల్గా వర్క్ అయితే ఉంది. శారీ వర్క్ చూడండి ఒకసారి, డీటెయిలింగ్గా చూపిస్తున్నాను చూసేయండి. టోటల్గా వర్క్ అయితే వచ్చేసింది శారీ. కలర్ వచ్చేసి పర్పుల్ కలర్. ఈ శారీ వచ్చేసి నాకు 1500 అయితే పడింది కాస్ట్. ఈ శారీ వచ్చేసి మా అత్తమ్మ అయితే తీసుకుంది, ఆరెంజ్ కలర్ పింక్ బార్డర్. ఇప్పుడు చూపించబోయే శారీ అయితే గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ టోటల్గా శారీ మొత్తం గ్రీన్ కలర్, బార్డర్ అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చింది శారీ. ఈ శారీ నేనైతే మా అత్తమ్మ కోసం తీసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. శారీ విప్పి అయితే చూపిస్తున్నాను చూసేయండి. బార్డర్ కూడా పెద్దగా మంచిగా వచ్చింది. శారీ వచ్చేసి చూడండి. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. శారీ వచ్చేసి టోటల్గా గ్రీన్ కలర్ అయితే ఉంది. బార్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ కలర్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మాకు 800 అయితే పడింది. చూడడానికి శారీ అయితే చాలా బాగుంది. చూడండి, మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చూపించబోయే డ్రెస్ వచ్చేసి మా బాబు కోసం అయితే తీసుకున్నాము. కోట్ టైప్ మోడల్ ఉంది ఇదైతే. దీని లోపల టీషర్ట్ అయితే వైట్ కలర్ వచ్చింది. వైట్ కలర్ టీషర్ట్. కోట్ వచ్చేసి బ్లూ కలర్ వైట్ కలర్ మొత్తం కలిపి ఉంది. దీనికి ప్యాంట్ వచ్చేసి బ్లూ కలర్ అయితే వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మాకు 1800 పడింది. మా బాబుకి అయితే తొందరగా డ్రెస్సెస్ అయితే దొరికాయి. నిజంగా బాయ్స్ షాపింగ్ అయితే ఎంత తొందరగా అయిపోతుందో కదా. మా బాబుది అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇవి కూడా మా బాబు కోసం అయితే తీసుకున్నాము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేయచ్చు, టెంపుల్స్కి అటు ఇటు వెళ్ళినప్పుడు వేయచ్చు అని తీసుకున్నాము. 3 టీషర్ట్స్ తీసుకున్నాము. వైట్ కలర్ షర్ట్ ఇదైతే. ఇప్పుడు చూపించబోయేదైతే గ్రే కలర్ షర్ట్. ఇంకొక షర్ట్ వచ్చేసి చాక్లెట్ కలర్ వైట్ రెండు కంబైన్డ్ అయితే ఉన్నాయి. ఈ 3 టీషర్ట్స్ వచ్చి 1000 రూపీస్ పడ్డాయి. ఇప్పుడు చూపించబోయే డ్రెస్ వచ్చేసి మా హస్బెండ్ కోసం అయితే తీసుకున్నాడు. ఇది వచ్చేసి వైట్ కలర్, పైన అయితే సింపుల్గా ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు.
మా హస్బెండ్ అయితే ఈ షర్ట్ అయితే తీసుకున్నాడు. దీని కాస్ట్ వచ్చేసి 800 అయితే పడింది. చూడండి ఎలా ఉందో, వైట్ కలర్ షర్ట్. బాగుందా కామెంట్ చేయండి. ఈ టీ షర్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు, బ్లాక్ కలర్ టీ షర్ట్. దీని కాస్ట్ వచ్చేసి 400 అయితే పడింది. ఈ స్లిప్పర్స్ వచ్చేసి మా పాప కోసం ఫెస్టివల్ కోసం అయితే తీసుకున్నాము. చూసేయండి స్లిప్పర్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. శాండిల్స్ టైప్ షూస్ లాగా. దీని కాస్ట్ వచ్చేసి 500 అయితే పడింది. స్లిప్పర్స్ వచ్చి మా బాబు కోసం అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 300 అయితే పడింది. షూస్ టైప్ వైట్ కలర్. ఎక్కడికి వెళ్ళినా మా బాబు మరియు మా హస్బెండ్ షాపింగ్ అయితే తొందరగా అయిపోయాయి, ఒక 1/2 అవర్లో. మన గర్ల్స్ షాపింగ్ అయితే అసలు అవ్వదు. ఈ స్లిప్పర్స్ వచ్చేసి నా కోసం అయితే తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీటి కాస్ట్ వచ్చేసి 500 అయితే పడింది. ఇప్పుడు చూపిస్తున్న స్లిప్పర్స్ అయితే మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు. బ్లాక్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. వీటి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. షాపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము. స్టిక్కర్స్ ఇంకా మా పాపకి జ్యువెలరీ అయితే తీసుకుందామని వెళ్ళాము. స్టిక్కర్స్ ఇంకా ఒక చిన్న చైన్, బ్యాంగిల్స్, మా అందరికీ బ్యాంగిల్స్ తీసుకున్నాము. జ్యువెలరీ షాప్లో అయితే ఏం తీసుకున్నామో ఏమో తెలియదు, కానీ 1 అవర్ అయితే అయ్యింది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా పాప క్రాప్ టాప్ పైకి సెట్ అవుతాయని తీసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా అత్తమ్మ శారీ పైకి అయితే తీసుకుంది, పింక్ కలర్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నా శారీ పైకి అయితే సెట్ అవుతాయని నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా మా పాపకు కూడా డైలీ వేర్ వేయడానికి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఒక సెట్ తీసుకున్నాము, బ్యాంగిల్స్ డైలీ వేర్కి అయితే అవుతాయని. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా పాపకు డైలీ వేర్ వేయడానికి అవుతాయని అయితే మా అత్తమ్మ అయితే తీసుకుంది. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఇంకా డైలీ వేర్ స్టిక్కర్స్, మా పాపకైతే పండుగకి మెహందీ అయితే వేయాలంట, అందుకని కంపల్సరిగా మెహందీ తీసుకోవాలని అయితే ఏడ్చింది. ఏ పండుగ వచ్చినా పాప అయితే మెహందీ అయితే కంపల్సరీ పెట్టమంటుంది, కాబట్టి మెహందీ కూడా తీసుకున్నాము. షాపింగ్లో తీసుకున్న షాపింగ్ అయితే ఇదే, చూసేయండి. చూడడానికి ఇంతే ఉన్నాయి కానీ బిల్ అయితే 700 అయితే పడింది. ఈ బ్యాగ్ అయితే షాపింగ్ మొత్తం చేసినందుకు మాకైతే బ్యాగ్ అయితే ఫ్రీగా వచ్చింది. ఇంకా ఈ బ్యాగ్ ఆఫర్లో కుక్కర్ కూడా ఉండే, ఏదైనా ఒకటే తీసుకోవాలని ఉండే. మేమైతే ట్రావెలింగ్ వెళ్ళడానికి బ్యాగ్ అయితే యూజ్ అవుతుంది చాలా అని చెప్పేసి ఈ బ్లాక్ కలర్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. బ్యాగ్ అయితే ఎలా ఉందో చూసేయండి. మొత్తానికైతే షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి నైట్ అయితే అయిపోయింది.